సెక్షన్ మీరు అన్నట్టు 304A సెక్షన్ కాస్త ఇప్పుడు 106 బిఎన్ఎస్ కింద మారింది. అంటే ఐపీసీ మనందరికీ తెలుసు, ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ కిందకి మారింది, న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత కిందకి. అయితే అదేం చెప్తుంది, ఇప్పుడు 106 ఈజ్ మోర్ స్ట్రిక్టర్ దాన్ 304A. ఇంతకుముందు 2 ఏళ్లే శిక్ష ఉండేది, ఇప్పుడు కొత్తగా భారతీయ న్యాయ సంహితలో 106 వచ్చింది, అందులో 5 ఏళ్ళు శిక్ష ప్లస్ ఫైన్. అంటే 2 పడే ఛాన్స్ ఉంటుంది, లేదా ఓన్లీ శిక్ష లేదా ఓన్లీ ఫైన్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి నాగరాజు గారు. మన నెగ్లిజెన్స్లో కూడా గుద్దేసి ఆగి తప్పు తెలుసుకొని వాళ్ళని హాస్పిటల్లో లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరలో పోలీస్ స్టేషన్కి అంబులెన్స్కో ఫోన్ చేస్తే అది వేరే 5 ఏళ్ల వరకే శిక్ష. అది ఒకవేళ నిజంగానే వీళ్ళ నెగ్లిజెన్స్ ఉంటే. నువ్వు గుద్దేసి పారిపోయి ఆ మనిషి కనుక అక్కడ చనిపోతే అది అక్షరాల 10 ఏళ్ళు జైలు శిక్ష, దానికి బెయిల్ కూడా రాదు. ఎంతమందికి తెలుసు ఇది? చాలామంది తెలుసుకోవాల్సిన చట్టం ఇది. మోటార్ వెహికల్ యాక్ట్ 217, 337 ఈ సెక్షన్స్ కూడా దాంతోపాటు వేస్తారు. బిఎన్ఎస్ 106తో పాటు ఈ సెక్షన్స్ కూడా వేసి గట్టిగా పనిష్మెంట్ పడేటట్టు చూస్తారు. ఒక గుద్దేసి కనుక పారిపోతే హిట్ అండ్ రన్ కిందకు వస్తుంది. హిట్ అండ్ రన్ అంటే మోస్ట్ డేంజరస్ అయిపోయింది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం. పాత చట్టంలో నెగ్లిజెన్స్ పర్లేదు, కొత్త చట్టం నెగ్లిజెన్స్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. అంటే బాధ్యతగా ఉండాలి, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా గట్టిగా ఉండాలి.